పెడనలోని శ్రీ శ్యామలంబ సమేత రామలింగేశ్వరి స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెల ప్రతి పౌర్ణానికి కూడా ఇక్కడ భోజనాలు నిర్వహిస్తారండి. దాన్ని కూడా ఇక్కడ కూర్చున్నారండి దేవస్థానంలో. ఈ పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి కూడా జరుపుతున్నారండి. ఈరోజు చిన్న హనుమాన్ జయంతి కూడా అలాగే ఆయన విశేషాలు తెలియజేస్తున్నారండి. పౌర్ణమి మరియు చిన్న హనుమాన్ జయంతి యొక్క విషయాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా భోజనానికి రెడీ అవుతున్నారండి. అందరూ భోజనాలు స్టార్ట్ అయినాయండి. అందరూ కూడా క్యూ లైన్లో నుంచుంటున్నారు. ఇదిగోండి జనాలు అందరూ కూడా. ముందు వచ్చేసి ఒక స్వీట్ అండి, స్వీట్ హల్వా అండి, కేసర లాంటిది. తర్వాత వచ్చేసి ఇక్కడ పులిహోర అండి, పులిహోర తర్వాత వచ్చేసి పప్పు అండి, పప్పు తర్వాత వచ్చేసి ఇక్కడ బంగాళదుంప కర్రీ అండి, బంగాళదుంప కర్రీ తర్వాత వంకాయ తర్వాత ఇక్కడ దోసకాయ చట్నీ. టోటల్గా ఇదండి ఇక్కడ మెనూ వచ్చేసి అండి. చాలా బాగుందండి భోజనం. నేను కూడా చేశాను, చాలా బాగుంది. ఇదిగోనండి అందరూ కూడా చాలామంది వస్తున్నారు. చాలామంది ఇక్కడ భోజనం చేయడానికి ఈరోజు పౌర్ణమి మరియు చిన్న హనుమాన్ జయంతి కావడంతో ఇక్కడ సాంబారు మరియు మజ్జిగ పక్కన వాటర్ మొత్తం కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అందరూ ప్లేట్లో పెట్టుకుని ఈ చివరికి వస్తారు భోజనం చేయడానికి. దేవాలయం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి నేను, మీరు చూసే ఉంటారు. ఈ పెడన పట్టణంలో ఉందండి ఈ దేవస్థానం. వచ్చేసి కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడ వడ్డిస్తున్నారండి. అలాగే ఈరోజు ఎండ కూడా చాలా హెవీగా ఉందండి. చెమటలు కూడా కారిపోతున్నాయి. అసలు ఎండ హీట్ కూడా ఎక్కువగా ఉంది. బట్ ఈ దేవాలయంలో మాత్రం కూల్గా ఉంటుంది. ఆ సైడ్కి వెళితే అక్కడ ఒక మండపం ఉంటుందండి, అది లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి షామియానా వేశారు. కింద కూర్చొని ఇక్కడ కుర్చీస్ మీద వీరందరూ కూడా తింటారండి. ఈ వంకాయ కూర కూడా చాలా బాగుంది. చట్నీ కూడా సూపర్గా ఉందండి. నేను తినేసాను భోజనం. ఈ రైస్ అండి. ఇటువైపు నుంచి చూస్తే ఇదిగోనండి వ్యూ. ఈయన రైస్ వడ్డించి ఆయన ఇక్కడ ఆధ్వర్యం అండి, ఆయన మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడ అంతా కూడా ప్రతి పౌర్ణానికి భోజనాలని. ఇటు పక్కన వచ్చేసండి ఇక్కడ సాంబారు, ఎక్స్ట్రా రైస్, ఇక్కడ వచ్చేసి మజ్జిగ, ఇటు పక్కన వాటర్ అండి. ఇదంతా కూడా అటు వడ్డించుకున్న తర్వాత ఇటువైపు పెడుతున్నారండి. గోపురం ఇదంతా కూడా లోపలి భాగంలో అండి భోజనం నిర్వహిస్తున్నారు. చెప్పాను కదండి మండపం అని చెప్పేసి. ఇదిగోండి ఈ గుడికి కుడి పక్కన ఉంటుంది ఈ మండపం అండి. ఇక్కడ కూర్చుని భోజనం చేస్తుంటారు. ఇక్కడ చాలా చల్లగా ఉంటుందండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.